ఇప్పుడు ఇటలీ యూనిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఇటలీ యూనిఫికేషన్ అనేది 1848 నుంచి 1817 మధ్యలో ప్రాసెస్ మొత్తం ఇటలీ యూనిఫికేషన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ ఇటలీ యూనిఫికేషన్ ఇటలీ వాస్ డివైడెడ్ ఇంటూ స్మాల్ కింగ్డమ్స్ అండ్ స్టేట్స్ అనమాట. లైక్ ఇన్ జర్మనీ కేసు ఇక్కడ కూడా డిఫరెంట్ కింగ్స్ రూల్ చేస్తున్నారు. ఇక్కడ మోస్ట్లీ ఫ్రాన్స్, ఆస్ట్రియా, పాపల్ స్టేట్ ఇలాంటి స్టేట్స్ అన్నీ కలిసి ఇటలీని కంట్రోల్ చేసేటివి. సో సింపుల్గా ఏం జరిగిందంటే కింగ్డమ్ ఆఫ్ సర్డీనియాకి కింగ్ అయిన కింగ్ ఇమాన్యుయల్ II, కింగ్డమ్ ఆఫ్ సర్డీనియాకి మిలిటరీ కమాండర్ అయిన గిసెపి గరిబాల్డి, కింగ్డమ్ ఆఫ్ సర్డీనియాకి ప్రైమ్ మినిస్టర్ అయిన కౌంట్ కెమిలియో డికావర్, వీళ్ళు ముగ్గురు కలిసి ఫ్రాన్స్ సాయం తీసుకొని ఆస్ట్రియన్ ఫోర్సెస్ని నార్త్ ఇటలీ నుంచి ఎక్స్పెడిట్ చేసేసారనమాట. తర్వాత ఏం జరిగిందంటే ఎక్స్పల్షన్ ఆఫ్ అంటే గరిబాల్డి మిలిటరీ కమాండర్ సౌత్ ఇటలీలో అంటే సిసిలీ, నాఫెల్స్ ఈ కింగ్డమ్స్ అన్నిటిని ఎక్స్పెడిట్ చేసేసినారు. సో ఇట్లా మొత్తం ఎక్స్పెడిట్ చేసేసిన తర్వాత 1861